ఉండండి. కళ్ళు మూసుకున్న ఆ రూపం నిలిచిపోయేంత భక్తితో ఉండండి. ఎప్పుడైతే మనకి ఒక ప్రత్యేకమైన స్థితి మనస్సులో, భావంలో, శరీరంలో భక్తిగా మారిపోతుందో, ఆ ప్రత్యేక స్థితి ధ్యానంలో లయమవగానే ఇంకా మననం అయిపోయినప్పుడు ధ్యాన స్థితిలో పూర్తిగా లయమవుతూ మనసు లోపలే లయమవుతూ. ఈరోజు చెప్పాను నేను, ఎప్పుడైతే మనస్సు బాహ్యం అనేది ఏదీ లేకుండా లోపల లయమైద్దో మనకి అనుగ్రహంతో పాటుగా ఆత్మజ్ఞానం కూడా దానంతరం అదే తెలియటం మొదలైద్ది. నిదానంగా ఆత్మజ్ఞానము, ఆత్మదర్శనాలు అన్నీ మొదలవుతాయి. ఎందుకంటే మనం పూర్తిగా లయమైనప్పుడు మనము ఆధ్యాత్మిక కావాల్సిన మార్పులు, మన మానసికంగా, భౌతికంగా లైఫ్లో అన్ని మార్పులు జరుగుతున్నప్పుడు ఇంకా భగవంతుడు మనల్ని పూర్తిగా తన వాడిగా తీసుకొని ఆత్మజ్ఞానాన్ని ఆయన డైరెక్ట్గా